షినోబు డీమన్ అయిన నెజుకోని చంపాలని చూస్తుంది. గియు తనని ఆపుతాడు. టాంజిరో నెజుకోని హెడ్ క్వార్టర్స్ కి తీసుకురమ్మని ఆర్డర్ వస్తుంది. టాంజిరోని కట్టేసి అక్కడికి తీసుకువెళ్తారు. హెడ్ క్వార్టర్స్ కి వెళ్ళంగానే హషిరాస్ తన దగ్గర ఉంటారు. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే యానిమే డీమన్ స్లేయర్ పార్ట్ 8. మీరు దీనికి ముందు పార్ట్స్ చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. ఫ్లేమ్ హషిరా రెంగోకు, సౌండ్ హషిరా టెంగెన్, లవ్ హషిరా మిత్సురి, స్టోన్ హషిరా హిమేజిమా, మిస్ట్ హషిరా తోకితో, సర్పెంట్ హషిరా ఇగురో, ఇన్సెట్ హషిరా షినోబు, విండ్ హషిరా సనేమి, వాటర్ హషిరా గియు. హషిరాస్ నెజుకోని చంపాలని మాట్లాడుకుంటుంటే టాంజిరో నెజుకో, జెనిట్స్, ఇనోస్కే ఎక్కడున్నారో వెతుకుతాడు. షినోబు టాంజిరోని డీమన్ స్లేయర్ అయ్యుండి ఎందుకు డీమన్ ని నీతో ఉంచుకుంటున్నావు అని అడుగుతుంది. టాంజిరో, నెజుకో నా చెల్లి. 2 ఏళ్ల ముందు డీమన్ మా ఫ్యామిలీని చంపేసింది. అప్పుడు నెజుకో డీమన్ అయింది. అప్పటినుంచి ఇప్పటిదాకా మనిషిని తినలేదు, ఇంకెప్పుడూ తినదు. నెజుకోని మళ్ళీ మనిషిలా మార్చడానికి నేను డీమన్ స్లేయర్ అయ్యాను. నా చెల్లి నాతో పాటు డీమన్స్ తో ఫైట్ చేస్తుంది. నెజుకోని ఏమీ చెయ్యొద్దు అంటాడు. హషిరాస్ టాంజిరో చెప్పింది వింటుంటే తోకితో ఆకాశం వైపు చూస్తూ ఏదో ఆలోచిస్తాడు. సనేమి నెజుకో బాక్స్ ని తెచ్చి నెజుకోని స్వాడ్ తో పొడుస్తాడు. గియు, షినోబు వద్దు, మాస్టర్ వస్తున్నాడు అన్న సనేమి వినడు. టాంజిరో వెళ్లి తలతో సనేమి తల మీద గుద్దుతాడు. సనేమికి దెబ్బ తగులుతుంది. హషిరాస్ ఆశ్చర్యపోతారు. టాంజిరో సనేమితో మంచి డీమన్ చెడ్డ డీమన్ కి తేడా తెలియకపోతే నువ్వు హషిరాగా మానేయ్ అని కోపంగా అంటాడు. మాస్టర్ వస్తాడు. మాస్టర్ కి ఏదో జబ్బు ఉంటుంది. చిన్నగా ఒళ్ళు మొత్తం పాకుతూ ఉంటుంది. జబ్బు వల్ల కళ్ళు కనిపించవు. తనకి ట్విన్స్ హెల్ప్ గా ఉంటారు. హషిరాస్ మాస్టర్ కి రెస్పెక్ట్ ఇస్తారు. మాస్టర్ కి ఉరోకో దకి నుంచి లెటర్ వస్తుంది. నెజుకోని టాంజిరోతో ఉండనివ్వండి. నెజుకో డీమన్ అయినా మనిషి లక్షణాలు పోలేదు. ఎంత ఆకలి వేసినా 2 ఏళ్ల నుంచి మనిషిని తినలేదు. ఒకవేళ నెజుకో మనిషిని తింటే నేను, గియు, టాంజిరో సూసైడ్ చేసుకొని చనిపోతాం అని రాస్తాడు. హషిరాస్ నెజుకోని యాక్సెప్ట్ చెయ్యరు, చంపేద్దాం అంటారు. మాస్టర్ నెజుకో మనిషిని హాని చేస్తుంది అని ప్రూఫ్ లేదు, నెజుకోనేమీ చెయ్యొద్దు అంటాడు. హషిరాస్ లో ఎవ్వరూ ముజాన్ని చూడలేదు. టాంజిరో ఒక్కడే చూశాడు. అందరూ టాంజిరోని ముజాన్ గురించి క్వశ్చన్స్ అడుగుతారు. మాస్టర్ నెజుకోకి జరుగుతుంది ముజాన్ కూడా ఊహించి ఉండడు. నెజుకో మనకి ఉపయోగపడుతుంది అంటాడు. సనేమి నెజుకో అన్ని డీమన్స్ లానే అని నేను నిరూపిస్తాను అని చెయ్యి కోసుకొని నెజుకో బాక్స్ మీద బ్లడ్ పడేలా చేస్తాడు. టాంజిరో లెగవకుండా ఇగురో ఆపుతాడు. సనేమి నెజుకో బాక్స్ తెరుస్తాడు. నెజుకోకి ఆకలి వేస్తుంది. తన ఫ్యామిలీ గుర్తొస్తుంది. ఉరోకో దకి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. మనుషుల్ని ఎప్పుడూ హాని చేయకూడదు అని. నెజుకో సనేమిని ఏమీ చెయ్యదు. ఇప్పుడు నెజుకో మనుషులకి హాని చెయ్యదు అని ప్రూవ్ అయింది. టాంజిరో నెజుకో డీమన్ స్లేయర్స్ గా పనికొస్తారా అని ప్రూవ్ చేసుకోవాలి. హషిరాస్ చాలా మంది బ్లడ్ మూన్ డీమన్స్ ని ఓడించారు. టాంజిరో డీమన్ స్లేయర్ గా ప్రూవ్ చేసుకోవడానికి ఒక బ్లడ్ మూన్ డీమన్ ని ఓడించాలి. టాంజిరో నెజుకోని షినోబు ఇంటికి బటర్ఫ్లై మ్యాన్షన్ కి తీసుకువెళ్తారు. అక్కడ టాంజిరోతో పాటు డీమన్ స్లేయర్ గా సెలెక్ట్ అయిన అమ్మాయి ఉంటుంది, కనాఓ. కనాఓకి షినోబు ట్రైనింగ్ ఇచ్చింది. టాంజిరోకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి తీసుకువెళ్తారు. అక్కడ జెనిట్స్, ఇనోస్కే కూడా ఉంటారు. జెనిట్స్ స్పైడర్ అవ్వబోయాడు కాబట్టి చేతులు కాళ్ళు చిన్నగా అవుతాయి. మందులు వేసుకుంటే బాగైపోతుంది, కానీ మందులు వేసుకోను అని గోళ చేస్తూ ఉంటాడు. నెజుకోకి చీకటిగా ఉన్న రూమ్ ఇస్తారు. టాంజిరో, జెనిట్స్, ఇనోస్కేకి
రీహాబిటేషన్ ట్రైనింగ్ ఇస్తారు. కనావోని ఎవ్వరూ ఓడించలేకపోతారు. టాంజిరోతో ఎప్పుడు ఏం చేస్తున్నా బ్రీతింగ్ టెక్నిక్స్ చేస్తూ ఉండమంటారు. అప్పుడు లంగ్ కెపాసిటీ పెరిగి తను స్ట్రాంగ్ గా అవుతాడు అని. కనావో టెక్నిక్స్ ఎప్పుడూ చేస్తూ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ట్రైనింగ్ కష్టంగా ఉందని జెనిట్సు ఇనోస్కే ట్రైనింగ్ కి రారు. టాంజిరో రోజు ట్రైనింగ్ తీసుకుంటాడు. టాంజిరో స్ట్రాంగ్ గా అవ్వడం చూసి జెనిట్సు ఇనోస్కే కూడా ట్రైనింగ్ కి వెళ్తారు. షినోబు వాళ్ళ అక్క కనాయేని డీమన్స్ చంపేస్తాయి. షినోబుకి డీమన్స్ అంటే కోపం. కనావో పేరెంట్స్ చాలా పేదవాళ్ళు. డబ్బుల కోసం కనావోని వేరే వాళ్ళకి అమ్మేస్తారు. తనకి పేరు కూడా పెట్టలేదు. కనాయే షినోబు తనని కాపాడతారు. తనకి కనావో అని పేరు పెడతారు. కనావో తన సొంతగా డెసిషన్స్ తీసుకోలేదు. తనకి ఏం చెయ్యాలో వేరే వాళ్ళు చెప్పాలి. ఎంత ఆకలి వేస్తున్నా తినదు. ఎవరైనా తిను అంటేనే తింటుంది. కనాయే తనకి ఒక కాయిన్ ఇచ్చి, నువ్వు ఒక్కదానివే డెసిషన్స్ తీసుకోలేకపోతే ఈ కాయిన్ ఫ్లిప్ చెయ్యి, హెడ్ ఆర్ టైల్స్ తో డిసైడ్ చేసుకో అంటుంది. ఇప్పుడు కూడా కనావో కాయిన్ తోనే డిసిషన్స్ తీసుకుంటుంది. డీమన్స్ తో ఫైట్ లో టాంజిరో ఇనోస్కే స్వార్డ్స్ విరిగిపోతాయి. హగాన్ నెజుగా స్వార్డ్స్ తయారు చేసి షినోబు ఇంటికి వచ్చి టాంజిరో ఇనోస్కేకి స్వార్డ్స్ ఇస్తారు. టాంజిరో ట్రైనింగ్ తీసుకొని ఫైనల్ గా కనావో మీద గెలుస్తాడు. జెనిట్సు ఇనోస్కే పోటీ పడి ట్రైనింగ్ తీసుకుంటారు. టాంజిరో షినోబుని వాళ్ళ నాన్న చేసే ఫైట్ డాన్స్ గురించి తెలుసా అని అడుగుతాడు. షినోబుకి తెలియదు. ఫైర్ టెక్నిక్, ఫ్లేమ్ టెక్నిక్ వేరు. రెంగోకు అయితే వీటి గురించి బాగా తెలుస్తుంది అంటుంది. కొత్త డీమన్ వచ్చిందని రెంగోకు డీమన్ తో ఫైట్ చేయడానికి వెళ్తాడు. టాంజిరో రెంగోకుని కలిసినప్పుడు అడుగుతాను అంటాడు. నెజుకో నిద్రపోతూనే ఉంటుంది. కొన్ని నెలల క్రితం ముజాన్ వీక్ గా ఉన్న బ్లడ్ మూన్ డీమన్స్ ని మీటింగ్ కి పిలుస్తాడు. వీక్ గా ఉన్న డీమన్స్ ని చంపేస్తాడు. ఒక డీమన్ కి తన బ్లడ్ ఇచ్చి హషిరాని చంపమంటాడు. హనాఫుదా ఇయర్ రింగ్స్ వేసుకున్న డీమన్ స్లేయర్ ని చంపితే నా బ్లడ్ ఇంకొంచెం ఇస్తాను అంటాడు. రెంగోకు ఇన్ఫినిట్ ట్రైన్ కి డీమన్ ని చంపడానికి వెళ్తాడు. అక్కడ చాలా మంది మనుషులు కనిపించకుండా పోతున్నారని టాంజిరో జెనిట్సు ఇనోస్కేని రెంగోకు దగ్గరికి వెళ్లి తనకి హెల్ప్ చేయమంటారు. షినోబు టాంజిరోని ఇన్ఫినిట్ ట్రైన్ మిషన్ కి పంపమని రికమెండ్ చేస్తుంది. రెంగోకు టాంజిరోకి ఏమైనా గైడెన్స్ ఇస్తాడు అని రికమెండ్ చేసింది. టాంజిరోకి తనతో డీమన్ స్లేయర్ గా సెలెక్ట్ అయిన అతను కనిపిస్తాడు. టాంజిరో తనని పలకరించినా అతను మాట్లాడకుండా వెళ్లిపోతాడు. మిషన్ కి వెళ్లే ముందు టాంజిరో తనకి హెల్ప్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తాడు. కనావోకి థ్యాంక్స్ చెప్పినప్పుడు కనావో కాయిన్ ఫ్లిప్ చేసి షినోబు చెప్పింది చేశానంతే, నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు అంటుంది. టాంజిరో కాయిన్ ఎందుకు ఫ్లిప్ చేశావు అని అడుగుతాడు. కనావో నాకు సొంతగా డెసిషన్స్ తీసుకోవడం రాదు. కాయిన్ ఎగరేసి డిసైడ్ అవుతాను. ఇప్పుడు నీతో మాట్లాడాలా వద్దా అని డిసైడ్ అవ్వడానికి కాయిన్ ఫ్లిప్ చేశాను అంటుంది. టాంజిరో కనావో నుంచి కాయిన్ తీసుకొని ఫ్లిప్ చేస్తాడు. హెడ్స్ పడితే నీకు అనిపించింది చెయ్యాలి అంటాడు. హెడ్స్ పడింది అని కనావోతో నీకు అనిపించింది చెయ్యి, ఎవరి మీద ఆధారపడకుండా స్ట్రాంగ్ గా అవ్వు అని వెళ్లిపోతాడు. కనావో చీట్ చేసావా అని అడుగుతుంది. టాంజిరో ఒకవేళ టైల్స్ పడితే హెడ్స్ పడేదాకా టాస్ చేస్తూనే ఉండేవాడిని అంటాడు. టాంజిరో జెనిట్సు ఇనోస్కే బ్రీతింగ్ టెక్నిక్స్ లో స్ట్రాంగ్ అవుతారు. ముగ్గురు మిషన్ కి బయలుదేరతారు. టాంజిరో నెజుకోని తనతో మిషన్ కి తీసుకువెళ్తాడు. ముజాన్ పంపిన డీమన్ టాంజిరోని చంపడానికి ఎదురు చూస్తూ ఉంటాడు. ఇన్ఫినిట్ ట్రైన్ మెషిన్ సక్సెస్ఫుల్ గా అవుతుందా నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యానిమే కావాలంటే కింద కమెంట్స్లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.